హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన అల్లు బాయ్ నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందనే విషయం కాసేపు పక్కన పెడితే, కథ లేకుండా ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాని తీసిన సుకుమార్ అన్నయ్యకి దండేసి అదే దండతో కొట్టొచ్చు. మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే. కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. ముందు కథ లేదు సార్, కానీ తర్వాత కథ రాసుకునే ఛాన్స్ ఉంది కదా. ఆ దిశగా కూడా ఆలోచన చేసినట్లేడు. మొదటి నుంచి సుకుమార్ మీదే డౌట్ నాకు. చివరికి అనుకున్నదే జరిగింది. కేవలం అల్లు అర్జున్ కోసమే సినిమా తీసి మమ్మల్ని ఎందుకు చూడమన్నాడో అర్థం కాలేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూటికి కురాకురా అనే కథకి ఇంతింత టికెట్ రేట్స్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. కథ కాకరకాయ లేని సినిమాకే 3 ఏళ్లకి పైగా టైం తీసుకున్నాడంటే పొరపాటున కథ అడిగితే ఒక తరం అంతరించిపోతుందేమో. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బడ్జెట్ తక్కువ, రెమ్యునరేషన్స్ ఎక్కువ, 3 ఏళ్ల టైం, 33 కాంట్రవర్సీలు, హై పబ్లిసిటీ, హై టికెట్ రేట్స్, మరిన్ని సంఘర్షణల మధ్య సినిమా థియేటర్స్కి వచ్చింది. సినిమా ఎలా ఉందో మన ఫుల్ లెంత్ రివ్యూలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే, బాయ్కాట్ చేస్తాం, బ్యాన్ చేస్తామని శపథాలు చేసిన వాళ్ళే ముందు థియేటర్స్లో కూర్చున్నారు. ఈ మాత్రం డెడికేషన్ మట్కా సినిమాకి చూపించుంటే పాపం టవర్ అన్నయ్య భజనలకి కాస్త విలువ ఉండేది. ఇంకోటి ఏంటంటే, రివ్యూయర్లు ఎర్రిపువ్వులు అయ్యారు. ట్రైలర్ బ్రేక్ డౌన్ అని వీడియోలు చేసుకునే వాళ్ళైతే కొండేరి పప్పలు అయ్యారు. ట్రైలర్లో ఇదిగో ఈ సీన్ చూపించి ఒకడు శ్రీవల్లి చచ్చిపోయిందంటే ఇంకొకడు పుష్పరాజ్ చచ్చిపోయినట్లు యాక్టింగ్ చేశాడంటే అబ్బో చెప్పనలవి కాదు వీళ్ళ వ్యవహారాలు. వీళ్ళు చెప్పిన ట్విస్టులు టర్నింగ్లు కాపీ కొట్టిన పుష్ప సినిమాకి మంచి కథ దొరికి ఉండేది. సరే, ఇక కథ విషయానికి వస్తే పార్ట్ 1కి సంబంధం లేకుండా ఎక్కడో జపాన్లో స్టార్ట్ అవుతుంది సినిమా. అన్నం నీళ్లు లేకుండా 40 రోజులు ఆ కంటైనర్లో ట్రావెల్ చేసి పుష్పన్నయ్య జపాన్ చేరుకుంటాడు. ఆ మార్గం మధ్యలో తుస్ బుస్ అని జపాన్ భాష కూడా నేర్చుకుంటాడు. ఇంత క్రియేటివిటీ ఉన్న సుకుమార్ అన్నయ్య కథ రాసుకోకపోవడమే పెద్ద విచిత్రం అనిపిస్తుంది. ఇక కొట్టుకోవడానికి భాషతో పనిలేదు కాబట్టి నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్పన్నయ్య జపాన్ వాళ్ళని 4 బెంగుతాడు. చూసినంతసేపు చూసి చిర్రెత్తుకొచ్చిన జపాన్ వాళ్ళు సీక్వెల్ అని చెప్పి పార్ట్ 1కి కథకి సంబంధం లేకుండా ఇంత దూరం ఎందుకు వచ్చావని కాల్చి పడదొబ్బుతారు. వాళ్ళు ఎక్కడ కలుస్తారో తెలియదు, కానీ పుష్పన్నయ్య వీళ్ళని కొట్టడం మర్చిపోయి సడన్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది, కానీ పెళ్లి కొడుకు పుష్పన్నయ్య చెప్పాడని దొంగలు పట్టుకొని రావడానికి వెళ్తాడు. వాళ్లతో పాటు మన బోడిగుండు శిఖావత్ అంకుల్ కూడా మారువేషంలో వెళ్ళి వాళ్ళందరినీ సరుకుతో సహా పట్టుకుంటాడు. తీసుకెళ్లి స్టేషన్లో వేస్తే మన పుష్పన్నయ్య వచ్చి అందులో పనిచేసే పోలీస్ వాళ్ళందరికీ రిటైర్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చేసి వాళ్ళతో రిజైన్ చేయించి ఆ పట్టుబడిన వాళ్ళందరినీ విడిపించుకొని వెళ్తాడు. ఇక శ్రీవల్లి వదిన ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి అదే పనిగా అన్నయ్యని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక అదే మూమెంట్లో సీఎం గారితో ఒక ఫోటో తీయించుకోసామి ఆ ఫోటోని మన ఇంటి ముందు ఏలాడదీస్తా ఉంటుంది. బెడ్రూమ్ మహిమ కాబోలు మన పుష్పన్నయ్య సరాసరి సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో అడుగుతాడు. సీఎం ఏమో పుష్పన్నయ్యని కుక్కను కసురుకున్నట్టు కసురుకుంటాడు. దాంతో ఫీల్ అయిన పుష్పన్నయ్య సీఎంనే మార్చేయాలని ఫిక్స్ అవుతాడు. దానికోసం మాల్దీవులకి బొమ్మ హెలికాప్టర్లో వెళ్ళి ఒక పెద్ద డీలింగ్ మాట్లాడుకొని వస్తాడు. 2000 టన్నుల ఎర్రచందనం దుంగలు సప్లై చేయాలన్నమాట. ఈ విషయం తెలుసుకొని ఆ సరుకుని పట్టుకోవడానికి మన గుండు షెకావతు తెగ ట్రై చేస్తాడు, కానీ పట్టుకోలేడు. లాజిక్ లేని లంగా సీన్స్తో ఎలాగోలా దుంగలు దేశం దాటిస్తాడు పుష్పరాజ్. ఆ వచ్చిన డబ్బుతో సీఎంని దించేసి మన రావు రమేష్ అంకుల్ని సీఎం చేస్తాడు. ఆ తర్వాత కథ ఇంకో మలుపు తిరుగుతుంది. ఆ మిగతా దరిద్రం కూడా చూడాలంటే థియేటర్కి వెళ్ళండి. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, ముందుగా సినిమాలో కథ లేదు. ఇంకోటి ఏంటంటే, దీంట్లోనే కథ లేదు, మళ్ళీ పార్ట్ 3కి ప్లాన్ చేశారు. అదే నాకు నచ్చలేదు. సినిమాలో మెయిన్ విలన్ లేడు, ఉన్న ఒక్క గుండోడిని కూడా కామెడీగా మార్చేశారు. రైటింగ్ చాలా వీక్గా ఉంది, సీజీ వర్క్ కూడా సరిగ్గా లేదు. సినిమా మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. పార్ట్ 1కి పార్ట్ 2కే సింక్ కాలేదంటే, దీంట్లో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా ఒక లక్ష్యం లేకుండా కథని కలగాపులగం చేశారు. అయితే సినిమాలో ఏదన్నా చెప్పుకోదగినది ఉందంటే అది మన బాయే. యాక్టింగ్ మాత్రం చంపేశాడు. మరో నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు. జాతర సీన్స్లో క్లైమాక్స్లో ఇరగదీశాడు. మెగా కాంపౌండ్లో ఇంతలా యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, అది మాత్రం నిజం. అందుకే వాళ్ళు బాయ్ని చూసి అంతలా భయపడుతున్నారేమో. హీరోయిజం, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, యాక్టింగ్ అంతా బాగుంది, కానీ నోటి నిండా పాన్ పరాకేసుకొని జొల్లు కరేలా పుష్పరాజ్ మాట్లాడుతుంటేనే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక పుష్ప తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో పర్ఫామ్ చేసింది శ్రీవల్లే. యాక్టింగ్కి మంచి స్కోప్ దొరికింది. ఒక సీన్లో విజిల్స్ కూడా పడ్డాయి. ఇక మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారో పార్ట్ 10లో క్లారిటీ రావచ్చు. లాస్ట్గా చెప్పేది ఏంటంటే, కథ లేదు,
కానీ మాస్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. జాతర ఫైట్ క్లైమాక్స్ అయితే బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్లో బోయపాటి మామ గుర్తొచ్చాడు. అట్ ది సేమ్ టైం గూస్ బంప్స్ కూడా వస్తాయి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చిన సాంగ్ వచ్చేసి చూసేకి అగ్గిరవ మాదిరి ఉన్నాడే అనే సాంగ్. అందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, సింప్లీ సూపర్. ఫైనల్ వర్డ్ ఏంటంటే సినిమా 1000 కోట్లు రాబట్టి హిట్ అయిందంటే మాత్రం ఆ క్రెడిట్ అంతా అల్లు అర్జున్కే చెందుతుంది. సినిమా అయితే బోర్ కొట్టదు, ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ టికెట్ రేట్స్తో పోల్చుకుంటే మాత్రం అంత వర్త్ కాదేమో అనిపిస్తుంది. టికెట్ రేట్లు మాత్రం ఖచ్చితంగా బాగా కొంప ముంచుతాయి. మరి పుష్ప మూవీ మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ అభిప్రాయం ఏంటో, నా రివ్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.